ఇంగ్లీష్ గ్రామర్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అదేవిధంగా ఇంగ్లీష్ అర్థం కావాలంటే తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటిది. ప్రతి లర్నర్డ్ స్టూడెంట్ ఎవరైనా సరే ఈ టాపిక్ అర్థం కాకుండా ఇంగ్లీష్లోకి వెళ్తే మీకు ఇంగ్లీష్ అసలు రాదు. ప్లస్ హై స్కూల్లో కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఎక్కడైనా సరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా మీరు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గ్రామర్ చేయాలంటే ఇది తెలియవలసిందే. దానినే మనం పార్టిసిపుల్స్ అంటాం. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ పైన చూశారు. పార్టిసిపుల్స్ 3 రకాలుగా ఉన్నాయి. ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్. ఈ రకంగా 3 పార్టిసిపుల్స్ ఉన్నాయి. సో వీటి విషయంలో స్టూడెంట్స్కి అవగాహన ఉండదు. అదేంటో తెలియక ఇంగ్లీష్లో సరిగ్గా ఉపయోగించలేకపోతా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్స్ అంటే ఏంటి, వాటిని ఎక్కడ ఉపయోగిస్తారు, వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను ఒక్కొక్క దాన్ని తీసుకొని 2 రాయటం జరిగింది. సో ఈ లిమిటెడ్ ఎగ్జాంపుల్స్ తోటి మీకు ఈ టాపిక్ క్లియర్గా అర్థమయ్యే విధంగా ట్రై చేస్తాను. ఓకేనా? సో ముందుగా ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఏంటి, అదేవిధంగా పాస్ట్ పార్టిసిపుల్. ప్రతి స్టూడెంట్ కూడా కామన్గా తెలిసింది ఏంటంటే స్కూల్ స్టేజ్ నుంచి కూడా వాళ్ళ టీచర్స్ లేదా లెక్చరర్స్ అందరూ కూడా వర్బ్స్ నేర్పించినప్పుడు వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 4 అని నేర్పిస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాల్సి వస్తే వర్బ్ 3, వర్బ్ 4 అనేటువంటి టైటిల్స్ ఏమీ ఉండవు. మనం ఏదైతే వర్బ్ 4 అని ఐఎన్జీ ఫామ్లో ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ గో, వెంట్, గాన్, గోయింగ్, ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్, ఈ విధంగా వర్బ్ 4 అని మీకు ఏదైతే చెప్పబడిందో దానినే యాక్చువల్ టైటిల్ వచ్చేసి ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే మీరు నేర్చుకున్నటువంటి, మీరు చూసినటువంటి వర్డ్ ఐఎన్జీ ఫామ్లో ఉన్నటువంటి వర్బ్ ఏదైతే ఉంటుందో దానిని ప్రజెంట్ పార్టిసిపుల్ అని పిలవాలి. ప్రజెంట్ పార్టిసిపుల్ దట్ ఈస్ నథింగ్ బట్ ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఏదైతే ఉందో దానిని కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తారు. మనకు ఉన్నటువంటి 12 టెన్సెస్లో 6 కంటిన్యూస్ టెన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. అదేవిధంగా 3 పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 6 టెన్సుల్లో కూడా మెయిన్ వర్బ్గా ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ను వాడతారు. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇక్కడ ఈ టీచింగ్ అనేది ఏదైతే ఉందో దీనిని మనం ప్రజెంట్ పార్టిసిపుల్ అని పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ వచ్చేసి వర్బ్గా ఉపయోగించబడింది, వర్బ్గా వాడబడింది. సో మెయిన్ వర్బ్గా ఐఎన్జీ ఫామ్ ఉపయోగించినట్లయితే దానిని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. ఇంగ్ ఫామ్లో ఉన్నటువంటి వర్డ్ ఏదైతే ఉంటుందో దానిని వర్బ్గా ఉపయోగిస్తే దానిని ఏమనాలి, ప్రజెంట్ పార్టిసిపుల్ అనాలి. మీరందరూ లేదా ఎక్కువ మంది వర్బ్ 4 అని చెప్తా ఉంటారు. సరే, మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఆ వర్బ్ 4గా మీరు భావిస్తున్నటువంటి దాన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అని పిలుస్తాం. దానిని మేజర్గా కంటిన్యూస్ టెన్సెస్లో వర్బ్గా ఉపయోగిస్తూ ఉంటాం. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం. ఇది ఎక్కువ మందికి తెలిసిందే. ఇంకొకటి కామన్గా చూడండి, ఇక్కడ చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కూడా ప్రజెంట్ పార్టిసిపులే. ఇట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. V4లో ఉంది కదా అని ఇది వర్బ్ కాదు. సో వర్బ్ 4 అని లాగా కనిపించేటువంటి ఈ ఐఎన్జీ ఫామ్ని మనం ప్రజెంట్ పార్టిసిపుల్ కూడా అంటాం. అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ కేవలం వర్బ్గానే కాకుండా ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో చూపించినటువంటి ఈ వర్డ్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ క్లాస్. సో ఈ క్లాస్ చాలా ఆసక్తికరంగా ఉంది. సో ఇక్కడ వర్బ్ వచ్చేసి ఈజ్, నాట్ ఇంట్రెస్టింగ్. ఇది హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్ కాదు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ ఏదైతే ఉందో ఇది ఎడ్జెక్టివ్గా, విశేషణంగా వాడబడింది. ఈ నౌన్ అయినటువంటి క్లాస్ని మోడిఫై చేస్తూ ఉంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంగ్ ఫామ్లో ఉన్నవన్నీ వర్బ్స్ కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఐఎన్జీ ఫామ్లో ఏదైనా వర్డ్ కనిపించగానే దాన్ని వర్బ్ అని మీరు అనుకోవాల్సిన పని లేదు. అది ఖచ్చితంగా ప్రజెంట్ పార్టిసిపుల్ అయి ఉంటుంది. ఆ ప్రజెంట్ పార్టిసిపుల్ వర్బ్గానే కాకుండా ఏ విధంగా వాడచ్చు, ఎడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. యాజ్ ఇన్ సెకండ్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంది, ప్రజెంట్ పార్టిసిపుల్ ఈజ్ యూజ్డ్ బోత్ యాజ్ ఎ వర్బ్ అండ్ యాజ్ అన్ ఎడ్జెక్టివ్. ఇక నుంచి మీరు ఇంగ్లీష్లో సెంటెన్సెస్లో ఎక్కడైనా సరే ఐఎన్జీ ఫామ్ కనిపించగానే దాన్ని వర్బ్ అని బ్లైండ్గా గుర్తు పెట్టుకోకండి. ఓకేనా? ఇంకా దీనిని మనం నౌన్గా కూడా వాడతాం. నెక్స్ట్ టాపిక్లో చూస్తాను, నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు. జెరండ్ అంటాం. దాన్ని ఏ విధంగా ప్రజెంట్ పార్టిసిపుల్కి జెరండ్కి ఉన్న డిఫరెన్స్ ఏదో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ప్లే చేయబోతా ఉన్నాను. చూడండి, అది చాలా ఇంపార్టెంట్ అది కూడా. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ పార్టిసిపుల్కి సంబంధించినటువంటి సమాచారం ఇది. ఇంకా నెక్స్ట్ విషయానికి వద్దాం. ఐ హ్యావ్ సీన్ ఏ బ్రోకెన్ విండో. ఒక ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఫినిష్డ్ అవర్ హోంవర్క్. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వబడ్డాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే వీ హ్యావ్, చూడండి, ఐ హ్యావ్ సీన్ ఏ బ్రోకెన్ విండో. ఇక్కడ యాక్చువల్గా హ్యావ్ సీన్ ఈజ్ ది వర్బ్. హ్యాస్, హ్యావ్ ప్లస్ V3 అనేది పర్ఫెక్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, బ్రేక్, బ్రోక్, బ్రోకెన్
థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. ఇప్పుడు మీరు నేర్చుకుంటుంది పాస్ట్ పార్టిసిపుల్. ఇది ఈ పాస్ట్ పార్టిసిపుల్ అంటే మీరు మళ్ళీ చెప్తా ఉన్నా ప్రజెంట్ పార్టిసిపుల్ లాగానే దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. పాస్ట్ పార్టిసిపుల్ అనగా ఏదైతే మీరు యాక్చువల్గా పాస్ట్ వర్బ్ 3 అని మీరు ఏదైతే పిలుస్తా ఉన్నారో దానినే పాస్ట్ పార్టిసిపుల్ అని పిలవాలి. యాక్చువల్గా వర్బ్ 3 వర్బ్ 4 అనే పేర్లు ఇంగ్లీష్ గ్రామర్లో లేవు. పిల్లలకి నేర్పించడం కోసం వాడేటువంటి వర్డ్సే తప్ప వర్బ్ 3 వర్బ్ 4 అనం. వర్బ్ 4 ఏమో ప్రజెంట్ పార్టిసిపుల్, అదేవిధంగా వర్బ్ 3ని మనం ఏమని పిలవాలి? పాస్ట్ పార్టిసిపుల్ అని పిలవాలి. ఈ పాస్ట్ పార్టిసిపుల్ కూడా 2 రకాలుగా ఉపయోగించబడుతుంది ఈ 2 సెంటెన్స్లో చూపించిన విధంగా. ఇక్కడ చూడండి, ఐ హావ్ సీన్ ఎ బ్రోకెన్ విండో, హియర్ బ్రేక్, బ్రోక్, బ్రోకెన్ V3 అని మీరు అనుకుంటా ఉన్నారు చూసారా, దానిని ఇక్కడ విండో అనేటువంటి నౌన్ని మోడిఫై చేయడం కోసం వాడబడతా ఉంది. అంటే విండో నౌన్, ఈ బ్రోకెన్ అనేది ఎడ్జెక్టివ్గా వాడబడింది. సో పాస్ట్ పార్టిసిపుల్ యొక్క ఉపయోగం ఏంది ఇప్పుడు చెప్పండి. పాస్ట్ పార్టిసిపుల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎన్ ఎడ్జెక్టివ్ ఆల్సో. ప్లీజ్ రిమెంబర్, పాస్ట్ పార్టిసిపుల్ అంటే వర్బ్ 3 అని మీరు ఏదైతే పిలుస్తున్నారో ఇట్ ఈజ్ నాట్ ఆల్వేస్ వర్బ్ అలోన్. అది కేవలం వర్బ్ మాత్రమే కాదు, దానిని ఎడ్జెక్టివ్గా కూడా వాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ ఎ టార్న్ షర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షర్ట్ చినిగింది అనుకుందాం, దాన్ని ఏమంటావు? చినిగిపోయిన షర్ట్. ఇట్ ఈజ్ ఏ టార్న్ షర్ట్. ఇట్ ఈజ్ ఏ పెయింటెడ్ వాల్, రంగు వేసిన గోడ. చూసారా, వర్బ్ 3ని ఎడ్జెక్టివ్గా వాడతాం, వర్బ్ 3ని ఎడ్జెక్టివ్గా వాడతాం. సో ఆ విధంగా ఈ ఎగ్జాంపుల్లో వాడబడింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ హోంవర్క్. ఇక్కడ చూస్తే హ్యావ్ ప్లస్ V3, ఈ V3 ఏదైతే ఉందో ఇక్కడ వర్బ్గా వాడబడింది. సో మనం పర్ఫెక్ట్ టెన్సెస్లో మొత్తంగా మనకు 3 పర్ఫెక్ట్ టెన్సెస్ ఉన్నాయి. 12 టెన్సెస్లో 3 పర్ఫెక్ట్ టెన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఈ 3 టెన్సుల్లో ఇక్కడ చూపించిన విధంగా మెయిన్ వర్బ్గా పాస్ట్ పార్టిసిపుల్ వాడబడుతుంది. మొదటి ఉపయోగం ఈ 2వ ఎగ్జాంపుల్లో చూపించిన విధంగా. అదేవిధంగా ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూపించిన విధంగా పాస్ట్ పార్టిసిపుల్ అనేది ఎడ్జెక్టివ్గా కూడా ఉపయోగించబడుతుంది. అంటే ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్ ఒకే రకమైన ఉపయోగాలు కలిగి ఉన్నాయి. ఏంటవి? 2 కూడా వర్బ్స్ గాను వాడబడతాయి, అదేవిధంగా 2 కూడా ఎడ్జెక్టివ్స్ గాను కూడా వాడబడతాయి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వర్బ్ 3 వర్బ్ 4 అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దయచేసి మీకు అర్థం కావడం కోసం చెప్పేది, వర్బ్ 3 ఈజ్ నథింగ్ బట్ పాస్ట్ పార్టిసిపుల్, ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. మీరు ఏదైతే V4 అని పిలుస్తా ఉన్నారో దానిని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. బోత్ ప్రజెంట్ పార్టిసిపుల్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్స్ ఆర్ యూజ్డ్ యాజ్ వర్బ్స్ అండ్ adjectives ఆల్సో. ప్లీజ్ రిమెంబర్, ఎక్కడ చూసినా సరే ఇంగ్లీష్లో సెంటెన్సెస్ కనిపించినా కానీ V3 కనిపించగానే దాన్ని వర్బ్ అని అనుకోవద్దు. ఇక్కడ చూడండి, మనకి ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే V3 వాడబడింది, ఇక్కడ చూస్తే V3 వాడబడింది. ఫస్ట్ V3 వచ్చేసి వర్బ్, ఇక్కడ సెకండ్ V3 వచ్చేస్తే ఎడ్జెక్టివ్. చూసారా, ఇది పాస్ట్ పార్టిసిపుల్, ఇది పాస్ట్ పార్టిసిపుల్. హ్యావ్ ప్లస్ V3 అని మీరు అనుకున్నటువంటిది ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ నేర్పరచడానికి మనకు వచ్చింది. అదేవిధంగా ఇక్కడ చూసినటువంటి బ్రోకెన్ V3 ఫామ్ పాస్ట్ పార్టిసిపుల్ ఏదైతే ఉందో ఇది ఎడ్జెక్టివ్గా వాడబడింది. అర్థమైంది కదా. ఇక అతి ముఖ్యమైనది, ప్రతి స్టూడెంట్ కన్ఫ్యూజ్ అయ్యేది తప్పనిసరిగా, ప్రతి టీచర్ స్టూడెంట్ అందరూ దయచేసి ఇది ఒక్కటి మాత్రం చూడండి. నెక్స్ట్ ఏరియా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది అర్థం కాకపోతే ఇంగ్లీష్ రాదు. 10th క్లాస్ వాళ్ళు, హై స్కూల్ వాళ్ళు అందరూ కూడా, తెలంగాణ, ఏపీ అందరూ కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, రీరైట్ ది సెంటెన్సెస్ యాజ్ డైరెక్టర్లో కూడా ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం థర్డ్ టాపిక్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటాం. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ని 2 రకాలుగా ఉపయోగిస్తారు. ప్రజెంట్ పార్టిసిపుల్ అయిపోయింది, పాస్ట్ పార్టిసిపుల్ అయిపోయింది, ఇప్పుడు పర్ఫెక్ట్ పార్టిసిపుల్ చూస్తున్నాం. ఈ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ని ఏ విధంగా ఉపయోగిస్తారో ఈ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ 2 చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చదువుతాను చూడండి. హ్యావింగ్ సీన్ ది స్నేక్ హీ ర్యాన్ అవే. ఇక్కడ యాక్చువల్గా అతను పారిపోయాడు, ఇది సబ్జెక్టు, ఇది వర్బ్. ఓకేనా. ఇక్కడ చూడండి, హ్యావింగ్ బీన్ ఇన్వైటెడ్ ఐ కేమ్ హియర్, ఇది సబ్జెక్టు, ఇది వర్బ్. అంటే మొదటి భాగాలు 2, హ్యావింగ్ సీన్ ది స్నేక్, ఇందుట్లో సబ్జెక్ట్ లేదు, వర్బ్ లేదు. ఇది వర్బ్ అనుకోకుండా బాబు, మన అది వేరే విషయం. ఇది వర్బ్ లాగా కనిపిస్తుంది కానీ వర్బ్ కాదు, పక్కన పెట్టండి. హ్యావింగ్ బీన్ ఇన్వైటెడ్, ఇక్కడ కూడా వర్బ్ లేదు. ఈ 2 కూడా ఫ్రేజెస్ అని పిలుస్తాం. అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎందుకు యాక్చువల్ సబ్జెక్ట్ ఇక్కడ ఉంది, మొదటి దాంట్లో ర్యాన్ అనేది వర్బ్, ఇక్కడ ఐ అనేది సబ్జెక్టు, కేమ్ అనేది వర్బ్. ఇది సబ్జెక్టు, ఇది వర్బ్. సెంటెన్స్ ఫామ్ చేయడానికి సబ్జెక్టు వర్బ్ ఉండి కంప్లీట్ మీనింగ్ ఉంటే దాన్ని సెంటెన్స్ అంటాం. ఈ 2 సెంటెన్స్లే. కానీ ఇక్కడ ఫస్ట్ భాగాలు చూడండి, వీటిని పర్ఫెక్ట్ పార్టిసిపుల్స్ అంటాం. వీటినంటే వీటిని కాదు, ఇక్కడ వాడన్ హ్యావింగ్ ప్లస్ V3 చూడండి, హ్యావింగ్ ప్లస్ V3. ఈ హ్యావింగ్ ఈజ్ నథింగ్ బట్
ప్రజెంట్ పార్టిసిపల్ అంటే ఏంది, ఐఎన్జీ ఫామ్ కలిగినటువంటి వర్బ్ని ఏమని పిలుస్తాం, ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. అంటే ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్లో ఉన్నటువంటి V3, ఏ కాంబినేషన్ ఆఫ్ ప్రజెంట్ పార్టిసిపుల్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఈజ్ నథింగ్ బట్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్. మళ్ళీ చెప్పండి, ఏ కాంబినేషన్ ఆఫ్ ప్రజెంట్ పార్టిసిపుల్ అండ్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఈజ్ నథింగ్ బట్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్. అయితే దీనిని ఎప్పుడు ఉపయోగించాలి, మీరు జనరల్గా టెన్సెస్ నేర్చుకున్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క ఉపయోగం నేర్చుకున్నారు. ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఏ సందర్భంలో ఉపయోగిస్తారంటే, ఎక్కడైతే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతారో దానిని అవాయిడ్ చేసి ప్రజెంట్ పార్టిసిపుల్ హ్యాపీగా వాడచ్చు. అవాయిడ్ యూజింగ్ పాస్ట్ పర్ఫెక్ట్ ఇన్ కంబైనింగ్ టూ సెంటెన్సెస్. ఇన్స్టెడ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ యూ యూజ్ ఏ ప్రజెంట్ పార్టిసిపుల్ అండ్ రైట్ ఏ సింపుల్ పాస్ట్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, గతంలో 2 పనులు జరిగినాయి. మొదటి పని, రెండో పని. నేను అన్నం తిన్నాను, పడుకున్నాను. ఈ రెండిట్లో ముందు ఏది జరిగింది, అన్నం తినటం ముందు జరిగింది. అంటే గతంలో 2 పనులు జరిగినప్పుడు ముందు జరిగిన పనిని మనం తెలియజేయడానికి, 2 గతంలో జరిగిన పనులే. ముందు జరిగిన పని గురించి మాట్లాడాలంటే మనం పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాం. ఆ తర్వాత జరిగిన దాని గురించి చెప్పాలంటే సింపుల్ పాస్ట్ వాడతాం. ఓకే కదా. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై lunch, then I went to bed. I had finished, had plus V3, then conjunction, I went to bed, I plus verb 2 అయిపోయింది. దానిని చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అదే ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఏం చేస్తాం, హ్యావింగ్ ప్లస్ V3 తోటి స్టార్ట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి, హ్యావింగ్ సీన్ ద స్నేక్, he had seen the snake, he ran away. హ్యావింగ్ తర్వాత verb 3 పెట్టి రాసినట్లయితే దానిని మరి ఏదో కాదు పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అని పిలుస్తాం. హ్యావింగ్ ప్లస్ V3 ఈజ్ నథింగ్ బట్ పర్ఫెక్ట్ పార్టిసిపల్. దాన్ని ప్యాసివ్ స్ట్రక్చర్లో కూడా రాయొచ్చు. హ్యావింగ్ బీన్ ఇన్వైటెడ్, చూసారా, హ్యావింగ్ ప్లస్ V3 ఉంది, హ్యావింగ్ ప్లస్ V3 కదా. మనకు ప్యాసివ్ వాయిస్ గురించి మీరు నా వీడియో చూసిన వాళ్ళు తెలుస్తుంది. ప్యాసివ్ వాయిస్ అంటే ఏ బీ ఫామ్ ఈజ్ ఫాలోడ్ బై verb 3, ఏ బీ ఫామ్ ఈజ్ ఫాలోడ్ బై verb 3. అలా వచ్చినట్లయితే అది సబ్జెక్ట్ రిసీవర్గా మారిపోతుంది ప్యాసివ్ వాయిస్లోకి. అంటే ఆహ్వానించబడి, హ్యావింగ్ బీన్ ఇన్వైటెడ్ అంటే నేను ఆహ్వానించాను కాదు, నేను ఆహ్వానించబడి ఐ కేమ్ హియర్. సో ఇక్కడ కూడా పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క ప్యాసివ్ స్ట్రక్చర్ రాశాం. ఇన్స్టెడ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ యూ కెన్ రైట్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ప్రజెంట్ పార్టిసిపల్. ఓకేనా. సో హ్యావింగ్ ప్లస్ V3 ఈజ్ ప్రజెంట్ పార్టిసిపల్ యాక్టివ్ మూడ్, హ్యావింగ్ బీన్ ప్లస్ V3 ఈజ్ పర్ఫెక్ట్ పార్టిసిపల్ యొక్క ప్యాసివ్ స్ట్రక్చర్. సో తర్వాత వెంటనే సింపుల్ పాస్ట్ వాడాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యావింగ్ ప్లస్ V3 ప్లస్ సింపుల్ పాస్ట్, హ్యావింగ్ ప్లస్ V3 ప్లస్ సింపుల్ పాస్ట్. లేదా ప్యాసివ్ వాయిస్లో వాడాలంటే హ్యావింగ్ బీన్ ప్లస్ V3 ప్లస్ ప్యాసివ్ వాయిస్. ఇది కంపల్సరిగా మీకు అన్ని రకాలైనటువంటి ఎగ్జామ్స్లో కూడా ఈ విధంగా వస్తుంది. రీరైట్ ది సెంటెన్స్ బిగినింగ్ విత్ హ్యావింగ్ అన్నాడు అనుకో, ఇదే వాడాలి 100%. ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డిఎస్సి, టెట్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, మీరు ఎక్కడికి పోయినా ఇవి వస్తూనే ఉంటాయి. సో మొత్తంగా పర్ఫెక్ట్ పార్టిసిపుల్స్, మొత్తం ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్స్ అని ఈ విధంగా మొదటి 2 పార్టిసిపుల్స్ అనేవి చెప్పాను కదా, వర్బ్స్ గాను ఎడ్జెక్టివ్స్ గాను వాడబడతాయి. ఇక ఫైనల్ గా ఉన్నటువంటి పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అనేది, టు అవాయిడ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూ కెన్ యూస్ ప్రజెంట్ పార్టిసిపుల్ లైక్ హ్యావింగ్ బీన్ ప్లస్ V3, హ్యావింగ్ ప్లస్ V3, హ్యావింగ్ బీన్ ప్లస్ V3. ఇవి 2 స్ట్రక్చర్స్ మీకు ఇవ్వబడ్డాయి. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఇంగ్లీష్ చాలా 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 ఈజీ అయిపోతుంది. ఇంగ్లీష్లో ఉన్న మీకు అనేక రకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ కూడా తీరిపోతాయి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.